మీడియా టీవీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రెస్ మీట్ లో పాల్గొన్న జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు పట్టణంలో జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ నేతృత్వంలో బీసీలు విద్యారంగంలో అభివృద్ధి చెందాలని నినాదంతో జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు వై నాగేశ్వరరావు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చిలకలూరిపేటకు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు మద్దుల వెంకటకోటయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ అహర్నిశలు బీసీల కోసం పనిచేస్తున్న నాయకుడు ఆర్ కృష్ణయ్య బీసీల విద్య, రాజకీయం, సామాజిక, ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో బీసీలు భవనాలు నిర్మించాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు మద్దుల వెంకటకోటయ్య మాట్లాడుతూ బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలి. సాధారణ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీని త్వరితగతిన అమలు చేయాలన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ బీసీలపై దాడులను ఖండించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగైతే ప్రత్యేక చట్టం ఉందో అదేవిధంగా ప్రత్యేక చట్టాన్ని బీసీలకు చట్టసభల్లో అమలుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ సలహాదారులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుర్లపాటి వెంకట నగేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ యోజన విభాగం కన్వీనర్ చొప్పవీర నారాయణ, విద్యార్థి విభాగం నాయకులు మాధాసు సాయితేజ, షేక్ బుజాయి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట పట్టణ కార్మిక విభాగం అధ్యక్షులు పిట్టెల అంజిబాబు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల భాస్కర్రావు, కస్తూరి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు కాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులకి నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల అభివృద్ధి కోసం బీసీలు విద్యాపరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి. ఏదైతే భారతదేశం లెవెల్లో, ఆంధ్రప్రదేశ్ లెవెల్లో 50% కంటే మించి జనాభా ఉండి ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అనేక వృత్తుల ద్వారా సంపదను అందిస్తున్నారు. ఆ సంపద ఎక్కడైతే వెనుకబాటుతనం ఉన్న బీసీలు ఉన్నారో వాళ్ళకి చేరాలి. ఎప్పుడైతే విద్యాపరంగా అభివృద్ధి చెందుతారో అప్పుడే అన్ని విధాల అభివృద్ధి చెందుతారని ముఖ్య ఉద్దేశంతో అనేక విధాల ఉద్యమ రూపంలో విద్యారంగంలో అనేక సంస్కరణల్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ద్వారా తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే అనేక స్కాలర్షిప్స్, కార్పొరేట్కు ధీటుగా అనేక రెసిడెన్షియల్ స్కూల్స్, మరి అన్ని విధాల కార్పొరేట్ లెవెల్ ఐఏఎస్, ఐపీఎస్, మరి అట్లాగే మిగతా వృత్తులు ఏవైతే ఉన్నాయో డాక్టర్స్, ఇంజనీర్స్, వాటికి మిగతా అగ్రవర్ణాలకు ధీటుగా ఈరోజు చదువుకోవడానికి అనేక ప్రభుత్వాల మీద ఒత్తిళ్లు తెచ్చి ఈరోజు అనేక విధాలుగా చదువులో మొదటి రంగంలో బీసీలు ఉండడానికి కృషి చేసిన సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం. మరి అందులో భాగంగానే గత ప్రభుత్వంలో పూర్తిగా బీసీలను విస్మరించి మరి బీసీలకు స్కాలర్షిప్స్ కూడా సరిగ్గా ఇవ్వకుండా, మరి అట్లాగే ఏదైతే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ దాన్ని 24%కే తగ్గించి ఎలక్షన్స్ జరపడం వలన అనేక విధాలుగా అనేక పదవులు, రాజ్యాంగపరమైన పదవులు సర్పంచులు కానీ, మున్సిపల్ చైర్మన్స్ కానీ, జెడ్పీ చైర్మన్స్ కానీ, ఎంపీటీసీలు కానీ మొదలగు అనేక రాజ్యాంగమైన పదవులు కోల్పోవడం జరిగింది. వాటిని ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు వెంటనే తప్పకుండా నేను తిరిగి 34%తో ఎలక్షన్స్ జరుపుతాను, రాజ్యాంగపరమైన పదవులు బీసీలు కోల్పోవడానికి వీల్లేదని ఆయన మొన్ననే బీసీ మంత్రులను పెట్టుకొని చర్చ జరపడం శుభసూచకంగా భావిస్తున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు మరి బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకొని వస్తాను, 37,000 బడ్జెట్ను కూడా కేటాయించడం, మరి అనేక విధాలుగా అన్ని జిల్లాలలో బీసీ భవనాలను నిర్మింపజేసి మరి వాళ్ళ అభివృద్ధికి పాటుపడతానని చెప్పడం నిజంగా మేము బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఆయనకు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మేము ఒక్కటే కోరేది ఆయనని, చట్టసభల్లో బీసీల అంశం మేము గ్రామ స్థాయి నుంచి మరి ఢిల్లీ స్థాయి వరకు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఎలక్షన్స్ కంటే ముందు ఆయన కూడా మాకు లెటర్ ఇవ్వడం జరిగింది, తప్పకుండా మరి పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టడానికి. ఇప్పుడు కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఇక్కడ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి చట్టసభల్లో రిజర్వేషన్స్ ఇచ్చే అంశాన్ని
తీసుకెళ్లవలసిందిగా ఆయనకి కోరుతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి, అట్లాగే జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారికి. మరి వాళ్ళు బీసీలు అంటే చాలా అభిమానమని వాళ్ళ మాటల్లో తేలుతూ 8 మంది మంత్రుల్ని, అట్లాగే శాసనసభ స్పీకర్ని, మొన్ననే చూస్తే అత్యున్నత పదవైన ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ గారిని ఒక బీసీ విజయానంద సీనియర్ ఐఏఎస్ గారిని నియమించడం, అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసులు నియమించడం, అట్లాగే ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో దాంట్లో 45 మంది ఎమ్మెల్యేలు దాదాపు బీసీలకు సీట్లు ఇచ్చి గెలిపించడం, వీటన్నిటిని చూస్తూ ఉంటే మరి బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీలో మంచి సముచిత స్థానాన్ని ఇస్తున్నట్లుగా మేమందరం భావిస్తున్నాం. అదే ఒరవడిని మరి ఈ ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో నామినేటెడ్ పోస్టులలో 50% కేటాయించవలసిందిగా వారికి విన్నవిస్తూ ఉన్నాం. మరి తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఏదైతే మా జనాభా నిష్పత్తి ఉందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ని కేటాయించి ఆర్థిక వెసులుబాటుని బీసీలకు కల్పించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా వీటన్నిటిని నెరవేర్చే వరకు మేము పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీ, జై జై బీసీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వై నాగేశ్వరరావు గారిని జాతీయ అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు మరి ఇటీవలే వారిని నియమించడం జరిగింది. వారు దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని తాలూకా నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు. దాని నిమిత్తం ఈరోజు చిలుకలూరుపేట వై నాగేశ్వరరావు గారు రాష్ట్ర అధ్యక్షులు వచ్చినందుకు వారికి స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి బస్సులో పాల్గొన్నటువంటి మా బీసీ సోదరులు ఉప్పాల భాస్కర్ గారు, మా సాయి వెంకటేశ్వర, మా లేడీ టైగర్, నాగేశ్వరరావు, గణేష్, మీడియా మిత్రులకు పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు నాగేశ్వరరావు గారు, ఆర్ కృష్ణయ్య గారు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సోదరుల్ని అన్ని రంగాలుగా ఎదుగుదలకు మీరు తోడ్పడాలి, ఆర్థికంగా రాజకీయంగా పిల్లల్ని తల్లిదండ్రులు బాగా చదివించే దాంట్లో మీరు ప్రోత్సహించాలి, వాళ్ళని గైడ్ చేయాలనే ఉద్దేశం మీద వారికి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే వారి ఆరోగ్య పరిస్థితి బాగైనప్పటికీ దాంట్లో లెక్క చేయకుండా బీసీల కోసం పోరాడాలి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బీసీల కోసం మరి వారు ఒక హామీ ఇచ్చారు, ప్రత్యేక బీసీ చట్టాన్ని తీసుకొస్తాం, బీసీలకు ఎవరైతే సమాజంలో అంటరాని వారిగాను లేకపోతే కులవృత్తుల పేర్లు చెప్పి తిట్టేవారిని కావచ్చు, అగ్రవర్ణాల అహంకార ధోరణితోటి బీసీలని చిన్న చూపు చుట్టే ఆలోచనతో కావచ్చు, ఇవన్నీ కూడా వారి నుండి రక్షణ కల్పించాలంటే బీసీ చట్టం రావాలని ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం రాకముందు వాళ్ళు చెప్పారు. దాన్ని తక్షణమే అమలు తీసుకురావాలని, బీసీలకు న్యాయం జరగాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేకంగా చట్టసభలో రిజర్వేషన్ కల్పించే విధంగా చేయాలి, అవన్నీ కూడా నాగేశ్వరరావు గారు చెప్తారు. ఏదేమైనప్పటికీ నాగేశ్వరరావు గారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చిలుకలూరుపేట వచ్చినందుకు వారికి ప్రత్యేక బీసీల తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తాను. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాగేశ్వరరావు గారు ఇప్పుడు మాట్లాడతారు. ముందుగా
పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు వైనాగేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జి ఎలగాం లోకానమ్మ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మా అన్నయ్య మద్దుల వెంకటకోటయ్య గారు నేతృత్వంలో రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలో బీసీల సమస్యలు తెలుసుకోవడానికి కొరకు ప్రతి నియోజకవర్గం కూడా సుడిగాలి పర్యటనలో భాగంగా ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వారు వైనాగేశ్వరరావు గారికి వారు విచ్చేస్తున్నారని చెప్పేసి మీడియా సమావేశం మన మద్దుల వెంకటకోటయ్య గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో భాగంగా మేము కూటమి ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటా ఉన్నాం. మాకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా అయితే ఉందో అలానే బీసీల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. అలానే మాకు కూడా బీసీ యాక్ట్ కావాలని చెప్పేసి, అలానే బీసీల సమస్యలు మొత్తం ఎన్నైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం తెలుసుకొని మా సంఘాల ద్వారా కానివ్వండి, అట్లానే లోకల్గా నాయకుల ద్వారా కానివ్వండి, బీసీ సమస్యలు కూడా కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి బీసీ ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఐక్యత, వర్ధిల్లాలి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైనాగేశ్వరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎలగాం లోకానమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మద్దుల వెంకటకోటయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి బీసీ ఐక్యత.